పంతులు గారు ఏంది ఇదే? మీరు ముహూర్తాలు పెట్టకపోయారు. ఇదేంది? ఆలి మొగుడు కలిసి ఉండకూడదంటారు. పెళ్లిళ్ళు చేసుకుని దేనికి మరే? రాజా, నువ్వు పెళ్లి చేసుకుంటే చేసుకున్నావు గాని శాస్త్రం తెలియకుండా మాట్లాడకూడదు. ఆషాఢంలో ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యాభర్తలు కలుసుకోకూడదు. అత్తా కోడళ్ళు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకోకూడదు. ఏంది? అత్త మొహం కోడలు చూడకూడదా? కోడల మొహం అత్త చూడకూడదా? అత్తా కోడళ్ళు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారంటే అరిష్టం అత్తగారికే. ఆషాఢంలో కోడలి మొహం అత్త చూసిందనుకో, అత్తకే అనారోగ్యం, ప్రాణగండం ఉంటుంది. ఆ తర్వాత మీ ఇష్టం. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. రిస్క్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారో, బేషుగ్గా ఆరోగ్యాలు కాపాడుకుంటారో మీ ఇష్టం. నేను వస్తాను. పంతులు గారు, ఆహా, అనుకోకుండా ఈ ఆషాఢం వచ్చి మంచి పని చేసింది. ఇదే సాకుగా సాంబాన్ని దానక్కని పుట్టింటికి పంపించేద్దాం. ఈ నెల రోజులు ఇటొచ్చే పనుండదు. ఆ నెల రోజుల తర్వాత వాళ్ళని పర్మనెంట్ గా ఎట్టా ఇడగొట్టాలో తర్వాత ఆలోచించుకోవచ్చు. కనుకో, కోడల మొహం చూసావంటే నీకు క్షణం అనారోగ్యం. ఇంక వీళ్ళు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండద్దు. వెంటనే పుట్టింటికి పంపించేద్దాం. పదండి, మీ పెట్టే బేడ సర్దుకోండి. మా ఏంది సర్దేది? వీళ్ళిక్కడే ఉండి లక్కమ్మని చూసుకోవాలి కదా. పంతులు చెప్పింది ఏంది? మేం మాల్ చూసుకోకూడదు, నా కొడుకులు వాళ్ళ పెండ్లల్ని కలవకూడదనే కదా. వాళ్ళిక్కడే మన ఇంట్లోనే ఉంటారో. నా మోన్ చూడరు, నా కొడుకులు వాళ్ళ పెండ్లన్ని కలుసుకోకుండా దూరంగా ఉంటారు. అదెట్టా సాధ్యం అవుతే? నా మాటిని వాళ్ళని పంపించే. గమ్మునే ఉండు. వీళ్ళేడు లేకపోతే ఫోన్లు వస్తాయి. ఫోన్లు నా కూతుళ్ళు అత్తగారి మొహం చూడకుండా ఉండే మాట ఎట్టున్నా, నేనైతే మాత్రం నా కూతుళ్ళని ఆషాఢంలో అల్లుళ్ల మొహం చూడనివ్వను. అసలు ఈ బుద్ధిలేని పిల్లలు ఇంతకాలం చేజేతులారా కాపురాన్ని పాడు చేసుకున్నారు. ఇప్పుడేమో ఈ ఆషాఢం వచ్చింది. జోకురా, పుట్టింటి నుంచే వస్తుంది కదరా. చెప్పమ్మా, ఇంట్లో అందరి కుశలమేనా? మామా, మీరు ఊరుకోండి. ఏంటి మీరేదో వంట గింట అంటున్నారు? ఏం చేస్తావమ్మా, నువ్వు నీ తోడగొడలు పుట్టింటికి పోతురే. వంట నేనే వండాలని ఈ నికృష్టులు పీల్చుకు తింటున్నారు. కాసేపు అయితే నన్ను పీక్తునేటట్టున్నారు. పోయి వండి పెడతా. నో, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వండడానికి వీల్లేదు. ఇదో మీరు ఆషాఢం పేరుతో అక్కడికి పోయినారు. కనీసం వండి పెట్టే నాయని కూడా ఉండొద్దంటే మేము చచ్చిపోలా ఏందే? అబ్బా, మీరు ఊరికే ఉండండి. మామా, మంచికో చెడుకో ఇప్పుడు ఇల్లు పుట్టినిల్లు మెట్టినిల్లు అని 2 భాగాలైపోయింది. ఇప్పుడు మీరిక్కడున్నారు. లక్కమాంబక్క కడుపుతోంది కాబట్టి మాతో ఉంది. ఇప్పుడిక్కడ వండే దిక్కు మీరే అని చెప్పి మీరు వండుతూ కూర్చోవద్దు. అత్తని దారిలో పెట్టాలంటే ఇదే సరైన సమయం. మీరెట్టి పరిస్థితుల్లో వండడానికి ఒప్పుకోవద్దు. అత్తనే వండమని చెప్పండి. మా అమ్మ వంటగా చూసి ఎన్నేళ్ళైందో తెలీదు. మా అమ్మ వండి పెడితే మేము తిన్నట్టే. అవును, అస్సలు బాగోదు. మా నాయన వండితేనే రుచిగా ఆకలిస్తుండదు నాయన. మీకు రుచిగా వండాలే తప్ప మీ నాయన సుఖపడేది అవసరం లేదు. ఈ నా కొడుకులు నా సుఖం గురించి ఎప్పుడు ఆలోచించారమ్మా? మామా, వీళ్ల సంగతి విడిచిపెట్టండి. ఇప్పుడు వీళ్ళు అడిగారని కాదు, అత్తగారు అడిగారని కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వంట వండడానికి ఒప్పుకోద్దండి. చెప్పావు కదా, ఇంక సచ్చిన ఉండేది లేదు. నరసింహమే, తగ్గేదేలే. మే సాంబారో, ఏందేడు మా ఇంట్లో పని? అమ్మగారింటికి పోయినావు కదా, పో అక్కడికే. సారీ అత్తా, చూసుకో మామా. చూసినారా, తౌడు దాటి వస్తేనే మీ అమ్మ రానిట్లేదు. ఏంది ఆడ మాటలో రాయిట? ఏంది నేనా? నువ్వే. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, త్వరగా. దొడ్డి గుమ్మం కాడ గండు పిల్ల అరుస్తుంది, దాన్ని పట్టుకొచ్చి మింగేయి. కడుపులో ఎలకల్ని అద్దెంటదే. చూసినావురా, మీ అమ్మ కుడి జోకులది. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయంటే పిల్లిని మింగాలంట. ఆదివారం నాడు మాంసం అడిగితే ఎలకలు పట్టుకుని ఇంకా పట్టండి. నీళ్లు తెచ్చాను, తాగండి. ఏంటి 2 పాత్రలేనా? ఏముండరు? అన్నం పచ్చడి. ఏందమ్మా, పచ్చడి మెతుకులేనా? వంట ఉండమన్న పాపానికి పచ్చడి మెతుకులు పెట్టి మాకు పనిష్మెంట్ ఇస్తావే? లాభం లేదురా. ఈ పచ్చడి మెతుకులతోటి మనం చచ్చిపోతాం. కష్టమైనా పర్వాలేదు, రేపటి నుంచి అదేం కుదరదు. నేనే వండుతా. ఊరికే ఉన్నవన్నీ వండి బారేసి మొత్తం తిని ఆస్తులన్నీ కరిగించేద్దాం అనుకుంటున్నారా ఏంది? అన్నం కూడా బాగా చివిడిపోయి ముద్దుగా ఉండదు. తినండి, బాగుంటది.
ఏందిది? అన్నము అన్నమా? తినండి పర్వాలేదు, కొంచెం చివిడింది అంతే. మో ఇంకో గ్లాసే నీళ్లు పోసుంటే మెత్తగా ఉడికిపోయి పోస్టర్లు వేసుకునే గమ్ అయిపోతుంది కదమ్మా. రేయ్, ఇంత బాగా ఉడికిందంటే బాగా అరుగుద్ది. తినండి. కర్మ కర్మ. ఏదో ఒకటి పెట్టు, మా ఆకలి చంపేస్తుంది. అమ్మా అమ్మా రండి రండి, మన ఆన్లైన్ ఫుడ్ వచ్చేసింది. ఒరే గోవిందో, ఏందిరా మీ అత్తగారింట్లో ఏదో ఆన్లైన్ ఫుడ్ అంట? అవునాయనా, ఏదో తెచ్చుకున్నారు, కవర్లు నిండుగా ఉన్నాయి. రేయ్, ఆడేంద్ర చూస్తాండావు? ప్లేట్ ఇవ్వ. ఏమ్మాయ్, చెప్పిన ఆర్డర్ అంతా వచ్చేసిందా? కరెక్ట్ గా చెక్ చేసుకున్నావా? అంతా వచ్చేసిందప్పా. ఉకారంగా నాకు చపాతీలు. నేను ఫ్రైడ్ రైస్ చెప్పా. నేను నూడిల్స్ అడిగా. మనం ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఇద్దరం షేర్ చేసుకుందాం. ఓకే ఓకే. నేను మాత్రం వచ్చిన ఐటమ్స్ అన్ని షేర్ చేసుకుంటా, నాకు అన్ని తినాలను. అలాగే అక్క. లక్కమాంబక్కేది? వచ్చేస్తున్నా. నెమ్మదిగా. నా ఆర్డర్ వచ్చేసిందా? నీ ఆర్డరేగా ఇంపార్టెంట్. నాయనో, వాళ్ళ ఐటమ్స్ చెప్తా ఉంటే నోట్లో నీళ్లు ఊరుతా ఉండయిరా. మన బతికేంద్రా, ఇక్కడ పచ్చడి మెతుకులు, అక్కడేమో ఆన్లైన్లో రకరకాలుగా ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్, చపాతీలు. గుడ్డు కూర వచ్చినదా? వచ్చిందప్పా, అదిగో అక్కడే ఉంది. ఇదా? రే, గుడ్డు కూర కూడా అట్ట. ఒరే గోవిందో, ఏంద్రా ఈ పనిష్మెంట్? అవునాయనా, మనమేమో ఆకలి మీద ఉన్నాం, వాళ్ళేమో రకరకాలుగా తింటున్నారు. మా ఇక్కడ కడుపు మండిపోతుంది నాయనా. మో నడిపొడుచున్నాడు కొత్త పెళ్లి కొడుకులు, వాళ్ళ పిల్లల దగ్గర ఉండకూడదు. నేను పాత పెళ్లి కొడుకునే కదా, నా పిల్లని చూసేదానికి నేను మా అత్త ఇంటికి పోతా. రేయ్, యాడికి పోతాండావు? కూర్చో. నా పిల్లం ఆడ ఉండదు కదా, నేను మా అత్తగారింటికి పోతా. నేను ఆడ ఉండొచ్చు, తప్పులేదు. చంపేస్తా. కూర్చో. కర్మ, తినే అదృష్టం కూడా లేదు నాకు. తినండి. అమ్మా సెల్వమ్మా, ఇదేమన్నా న్యాయంగా ఉండదా? ఈడ మేము పచ్చడి మెతుకులు తింటా ఉన్నాం, మీరేమో ఆన్లైన్ లో పెట్టుకుని రుచిగా తింటా ఉండారు. ఏం చేస్తావన్నా, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. అంతేలే. అమ్మో సెల్వమ్మా, నీకు అన్నదమ్ములు లేరు కదా, నన్ను దత్త తీసుకో, అన్నగా వచ్చేస్తాను. నా కొద్ది కాపురం. యాడికి లేస్తాను? లుంగి వదిలి ఊడిపోద్ది. కూర్చో మరి. పులిహోర పుల్ల పుల్లగా తింటుంటే ఎంత బాగుందో తెలుసా? మే అట్లా నొట్లే మాకే, నాకు ఇక్కడ నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. ఈడెందు చూపు, అటు తిరుగు. దిష్టి పెట్టమాక, కడుపులో బిడ్డకి పులుపు అంటే ఇష్టం. మే పులుపు తినదన్నానా? ఇదిగో అమ్మా, మా అమ్మాయికి నచ్చింది తినిపించుకుంటాం. మీరు ఇట్లా చూసేది కరెక్ట్ కాదు. నరసింహ గారు చెప్పండి. మీరేమైనా తినిపించుకోండి, కానేటప్పుడు మాత్రం కొడుకునే కనాలా, లేకపోతే నేను ఒప్పుకోను. సర్లేండి, పుట్టేంత వరకు మనకు మాత్రం ఏం తెలుసో. అమ్మాయి ఏదో ముచ్చటపడి తింటుంది, తినేయండి. తినమ్మా. అబ్బా ఎంత బాగుందో పుల్లగా. అరే గోవిందో, పోతే పోయిందిలే గాని నీకు మాత్రం కోడిగుడ్డు కూర తీసుకొచ్చుకోపో నాయనా. సిగ్గులేదా నీకు? మరీ పచ్చడితో అక్కడ చూస్తుంటే నీ దీర్ఘాలు మాక తినగముగా. ఏందో ఈ పచ్చడి బతుకు. లక్కమాంబక్క, ఇంకా కొంచెం ఫ్రైడ్ రైస్ కూడా పెట్టుకో. అయ్యయ్యో, నాకు పులిహార తప్ప ఇంకేమీ వద్దు. ఇది తింటూ ఉంటే తింటూనే ఉండాలనిపిస్తుంది. ఓయమ్మో ఓయమ్మో, ఇది పులుపు తినేస్తుంది, కూతుర్నే గనేటట్టుంది. ఎట్నైనా దీంతో తీపి తినిపించే ఆలోచన చెయ్యాలి. ఆహాహా, ఫ్రైడ్ రైస్. నాయనా, వదులు. ఎందుకు కూర్చోబెడుతున్నావేంటి? అత్త చూసిందంటే అంతే సంగతులు. అందుకే కదా ఇట సాటుగా సామాన్ల సాటు తీసుకొచ్చిందా? ఏందే పూరి, మన బతుకెట్ట అయిపోయిందా? ఏమైపోయింది? ఏమైపోయింది అంటే
చిలుకా క్షేమమా అని పాట పాడుకుందాం అనుకుంటే ఇప్పుడేమో పావురమా పావురమా మన బతుకే పంజరమా అన్నట్టు అయిపోయింది. ఈ ఆసనం వచ్చి వచ్చిందేంటే ఆ పంతులు పిలవకపోయినా బాగుండేది, ఆడొచ్చి గుర్తు చేసి వచ్చాడు. పంతుల్ని ముహూర్తాలు పెట్టడానికి పిలిచినప్పుడు ఓ అని చక్కలు గుద్దుకున్నా. అవునా, ముహూర్తాలు పెట్టేశారా? మన జీవితంలో కూడా ఓ ఎలుగు వచ్చేద్దే అనుకున్నాను, ఇట్లా సీకట్ అయిపోయినదే. తప్పదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ ఆషాఢం తిప్పలు తప్పవు. మరి ఏం చేస్తాం? ఈ ఆషాఢం కేసాడు మన వాళ్ళ కాదు కానీ ఎట్టకట్ట సత్తుపోదాం. ఏయ్ ఇదిగో, నువ్వు ఇట్ట పిచ్చి పిచ్చి వేషాలు వేయబాక, వదులు. అసలే మనిద్దరిని అత్తగాని చూసిందనుకో ఇక అంతే సంగతులు. వదులు, నేను పోతా. ఉండే ప్లీజ్ 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 పూరి, ఒకే ఇంట్లో ఉంటూ 2 భాగాలు వేసుకున్నా, నువ్వు ఆ గదిలో నేను ఈ గదిలో, ఎదురుగా నిన్ను సూత్తు కూడా నీ దగ్గరికి రాలేక నా ప్రాణం కొట్టేసుకుంటా ఉండదు. ఇగో ఒక ముద్దు పెట్టవే. గుద్దుతా. అమ్మా మా ఏమవి? ఇదిగో ఏన్నే ఉండాయి. మా ఏందమ్మా ఇదే? మేము నిద్రపోయాక మీ దొంగ కళ్ళు గమ్ముగుండవు, నిద్రలోనే నడిచిపోతా ఉంటాయి. మా అందుకే మా ముగ్గురు కాళ్ళని గొలుసులేసి కట్టేసి బీగాలేస్తా. ఆ. మా ప్లీజ్ అమ్మా. మా మో ఖైదీలో చేసినట్టు వేసినా కదమ్మా. మీరు వాళ్ళకంటే డేంజర్ రా. పడుకోండి. మో తాళాల భద్రం. బొట్లో దోక్కుంటాగా. ఎంత ముద్దొస్తున్నావు బాలాజీ. ఐఎమ్ సారీ. అమ్మా ఏంది సారీ చెప్పి ముద్దు పెడతా ఉండదే. ఏంటి అలిగావా? నీ అలక తీర్చడం నాకు తెలుసులే. ఏంది ఇది? లెగండి మే. లే దగ్గరికి రా, నన్ను హక్ చేసుకుని బజ్జో, అప్పుడే నాకు నిద్ర వస్తుంది. నా మొగుడు నా గురించి ఎంత కష్టపడుతున్నాడో. అయ్యయ్యో, వీళ్ళ ప్రేమ పాడుగాను. మొగుళ్ళని తలుచుకుని నన్ను చంపుతున్నారే. నిద్రపోవాలే, వదలండి. నాయను ఆకలి నకనకలాడిపోతుంది. నిన్న రాత్రి ఆ చిముడిపోయిన అన్నం తిని రాత్రి అంతా కడుపు నొప్పి. పైగా ముగ్గురికి గొలుసు వేసి కట్టేసినారు. ఒంటేలకు పోవాలంటే కూడా ముగ్గురం పోవాల్సిందే. నీకు తెలుసా మా అవస్థ? కనీసం కాఫీ అయినా తాగని. బిర్యానీ కాఫీ నిలిపోయా మామ మోహన. పోస్తానుండండి రా. ఇంటి ముందు వాకిలి చిమ్మకుండా పొయ్యి వెలిగించకూడదు. ఏమబ్బా, నువ్వు పోయి వాకిలి చిమ్మి ముగ్గేయి, నేను పోయి పొయ్యి ముట్టిస్తా. మళ్ళీ నన్ను పోయి ముగ్గేయమంటా ఉండదు. చూడండి రా, మీ అమ్మకి ఏమైనా మతిస్తా ఉండదా? నేను మగాడనే, మొగుడనే మర్యాద ఎలా గీయదో కనీసం మగాడికి ఇచ్చే మర్యాద నీమను. ముగ్గేయమంటా ఉండదు నన్ను. కనీసం యువకుతోనే లక్కను చూడొచ్చు. ఏంది నాయనా, నిన్ను ముగ్గేమంటా ఉండదా అమ్మా? అవునరా, అడుగు మీ అమ్మనే. ఏందమ్మా, ఏంది అన్యాయమో? నా ఇన్ని పోయి ముగ్గేమంటా ఉండవు నువ్వు? చెట్టు అంత కొడుకు నేను ఉన్నానేడా, ఇటీ నేను పోయేత్తా. రోయ్, నీకన్నా పేదోను నేను. నేను ఉండగా నువ్వెట్టేస్తావురా ముగ్గ? నేనేస్తాను ముగ్గు. రేయ్, మీ ఇద్దరికంటే ముందు పుట్టినాను నేను. మీ ఇద్దరికి ముగ్గేసే ఛాన్స్ ఎట్టేస్తా నేను. నేనే అయ్యాలి ముగ్గు. నేనేస్తాను. రేయ్, ముగ్గులేసేది ఆడోళ్ళురా. ఈదిలో ఎవడైనా చూశాడంటే నవ్వుతారు. ఈ ముగ్గేసేదానికి ముగ్గురు పోటీ పడి చేస్తా ఉన్నారు ఎందుకురా? నాను నీకు ముగ్గు విలువ తెల్లే. నేనేస్తాను ముగ్గు. ముందు నేను అడిగాను ముగ్గు, నేనేస్తా. నేనేస్తా ముగ్గు. పెద్దోడు కాదు చిన్నోడు కాదు, మధ్యలో పుట్టిన నేనే గొప్ప. నేనే ముగ్గేస్తా. ఆపండ్రా, మీ నాయన వేస్తాడు ముగ్గు. నేను చచ్చినా వెయ్యను. అయినా మీరు ముగ్గేసేదానికి కొట్టుకొని చేస్తా ఉన్నారేంద్రా? మీ అమ్మ పోయి ముగ్గేస్తా. పండే నానా, అమ్మా
వద్దుమా నువ్వు వద్దు, నేనేస్తాను ముగ్గు వేస్తాను. లేకపోతే ఓ పని చేద్దామా, ముగ్గురం కలిసి వేద్దామరా ముగ్గు. రే 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 ఆపండ్రా మీరు మీ ఓవర్ యాక్షన్. కనకం, నీ ముగ్గురు కొడుకులు ముగ్గేస్తావని ఎందుకు కొట్టుకు చేస్తున్నారా అర్థమైందా? అర్థమైంది మా. ఈయన ముగ్గేసేదా బద్దము. ఆకిట్లోకి పోతే వీళ్ళ పిల్లలు ముగ్గేసేదానికి వాకిట్లోకి వస్తారు. వాళ్ళతో వీళ్ళు సరసాలు ఆడదామని చూస్తాండారు. చంపేస్తా ఒక్కొక్కళ్ళని. ముగ్గేయడానికి మీరు ఇబ్బంది పడతా ఉంటే చూసావా, ముగ్గురు కూడబలుక్కుని ఎంత బాగా చెప్తా ఉండారో సమాధానం. నాకు తెలీదా నా కొడుకులు ఎంత దొంగ నా కొడుకులని? మో ఏంది మా, ముగ్గేసి మీకు సాయం చేద్దాం అనుకుంటే ఇట్టంటున్నావు. చాలేరా నువ్వు చేసిన సాయం. ముగ్గురిని తీసుకొచ్చి నెత్తిన పెట్టిండారు. ఇంకా చెయ్యాలనా సాయం? పూరి ఇందా పాలు కాఫీ పెట్టేసే. உங்க மாமியாருக்கு இருக்கிற சிக்கனம் உங்க அம்மாக்கு இருந்தா கோடி கணக்கிலே சம்பாதிச்சிருப்போம். కోడికలు సంపాదించిరుపోం. ఇవిడ సంతోషం యారికి ఇరుக்கும்? పూరి చూడు, సెల్వి అమ్మ పాటి నా గురించి అరవన్లో ఏదో మాట్లాడుకుని తిడతా ఉండారు. ఇదేందే నీకు మీ అత్తగారి బుద్ధులొచ్చాయి? మేమేమైనా తమిళంలో మాట్లాడుకుంటే చాలు వెంటనే ఆవిడ గురించి మాట్లాడామనుకొని ఇంతకాలం మా మీద పడేది. ఇప్పుడేదో ఆషాఢం పేరుతోటి వేర్వేరు కుంపట్లు పెట్టుకున్నాం. ఇప్పుడు మీ అత్తగారి పోస్టు నువ్వు తీసుకున్నావా? లేదు లేదు, నేనున్నాననే మీరు తమిళంలో మాట్లాడుకున్నారు. మీరు నా గురించే మాట్లాడుకున్నారు. ఓసి పిచ్చి ముద్దు, నీ గురించి కాదులే, ఇది వేరే వ్యవహారం. అయినా అప్పుడప్పుడు మా అలవాటు ప్రకారం తమిళ వచ్చేస్తుంది. తమిళ్ మాట్లాడకుండా ఉంటే మళ్ళీ మా మాతృభాష మర్చిపోతాం కదా. అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. నువ్వు ఇదేం పట్టించుకోబాకా. లేదు, మీరు నా గురించే మాట్లాడుకున్నారు. అక్క నువ్వుండు, వాళ్ళు మాట్లాడింది నీ గురించి కాదు, అత్తగారి గురించి. అత్తగారి గురించా? ఏం మాట్లాడారు? నువ్వు ట్రాన్స్లేట్ చెయ్యి. మీ అత్తగారి గురించి మేమేమీ లేనివి మాట్లాడుకోవడం లేదు లేవే. అత్తగారు ఎంతగా సాధిస్తున్నా అత్తగారి గురించి అనేటప్పటికి మనస్సు చివుక్కుమంటుంది దీనికి. మీ అత్తగారిలాగా మేం కూడా చిక్కనంగా ఉండుంటే ఎన్ని కోట్లు సంపాదించుంటాం అని అంటున్నానంతే. చిక్కనంగా అంటే? చిక్కనంగా అంటే పొదుపుగా అని. అదేం పొదుపు కాదులే, పిసినారితనం. దీనికి కూడా అత్తగారి మీద పీకల దాకా ఉన్నట్టుందమ్మా. అమ్మా ఏంది, కాఫీ కూడా ఇచ్చుకోకూడదా మా మొగుళ్ళకి? అవును, కనీసం కాఫీలు కూడా ఇచ్చుకోపోతే ఎట్లా? భోజనాలు ఎలాగో లేవు. అదేం కుదరదు. ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీ మొగుళ్ళి ఆషాఢం మొత్తం మీకు మాత్రమే కాదు, మీ చేతి వంటకు కూడా దూరంగా ఉండాలి. అప్పుడే వాళ్ళకి అన్ని ఆకలి బాధలు తెలుస్తాయి, పెళ్ళాం విలువ తెలుస్తుంది. లేకపోతే పెళ్ళాందే ఉంది, అది లేకపోతే మనం బ్రతకలేమా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. పెళ్ళాం విలువ తెలిసొచ్చిన తర్వాత పెళ్ళామా తల్లి అని వాళ్ళ కన్న తల్లి అడిగితే ఉండండి మా పెళ్ళాన్ని అడిగి సమాధానం చెప్పాలి అంటారు. అత్తా, నీ బుర్రలో ఇన్ని కుట్రలున్నాయా? నేనేమన్నాను అల్లుడు గారు? ఏం లేదు, మా పెళ్ళైన కొత్తలో ఆషాఢంకిలాగే నీ కూతుర్ని నన్ను దూరం పెట్టారు. అప్పుడు తిండి తిప్పలు లేకుండా బ్రహ్మచారిగా అష్ట కష్టాలు పడ్డాను. నాకు పెళ్ళాం విలువ తెలిసేదానికోసమేగా ఇదంతా చేశారు. ఇన్ని కుట్రలున్నాయి నీ దగ్గర. ఇది ఆడవాళ్ల ట్రేడ్ సీక్రెట్. అన్ని చెప్తారా ఏంటి? ఏమైనా మీ ఆడాళ్ళకి 2 బుర్రలబ్బా. అల్లుడు గారు, 2 బుర్రలు మాక్కాదు స్వామి, మీ వియ్యపురాలుందే కనకరత్నం గారు, ఆవిడకున్న ఈ 2 బుర్రలు. మాదే ఉంది చిన్న పీత మెదడు అంతే. సర్లే, అప్పాకి కాఫీ ఇచ్చి మేం మా వాళ్ళకి కాఫీ ఇచ్చుకుంటాం ఈ ఒక్కరోజు ప్లీజ్. అస్సలు కుదరదు. అసలు మీకు దూరంగా ఉండి ఏమేమి కోల్పోతున్నారో, వాళ్ళ అమ్మ దగ్గర ఉండి ఎన్నెన్ని కష్టాలు పడుతున్నారో అన్ని వాళ్ళకి రుచి తెలియాలే. నోరు మూసుకొని నేను చెప్పేది వినండి. సరే పూరి, పెద్దవాళ్ళు చెప్తున్నారంటే దానికి ఒక కారణం ఉంటుంది.
కొన్నాళ్ళు మనం కూడా మన మొగుళ్ళకి మన విలువ తెలిసొచ్చేటట్టు చేద్దాం. అయ్యో అయ్యో అమ్మో అమ్మో నా బిడ్డ బాగా నొప్పిగా ఉందమ్మా. నేను చెప్పానే నువ్వే వినలేదు. ముగ్గేయడానికి పోవద్దే, దాని మొహం చూసావంటే నీకిట్టాడిదేదో జరుగుతాదని నెత్తునోరు బాదుకున్నా. నువ్వే మొండిగా వినకుండా పోయినావు. ఇప్పుడు చూడు ఎలా చేసుకున్నావో. కొంచెం ఓర్చుకోమ్మా నా బంగారు తల్లి. గొడ్డలతో పోయేది కోటితో పోయిందనుకోమ్మా. అయ్యో అమ్మా, కొంచెం ఓర్చుకోమ్మా. ఏంది మా ఓర్చుకునేది? నీ ఏలికి తగిలితే తెలుస్తుంది నొప్పి. చచ్చిపోతున్నారేడా. నేను చెప్పాను నీ మొగుడిని పోయి ముగ్గేయమని చెప్పవే అని. నువ్వే వినలేదు. నీ మొగుడు కూడా నువ్వు చస్తే చావే అని కావాలని ముగ్గేయమని చెప్పినట్టుండాడు. నీ మొగుడు నీ కోడలు అందరూ కలిసి నిన్ను చంపేయాలని చూస్తున్నారే. అవునమ్మా, నా కోడలు మొక్కం ఇట్టా చూసట్టా తిరిగిందానో లేదో బొటనేలు పట్టుమందమ్మా. నా బొటనేలకి దెబ్బ తగిలి రక్తం గారుతుంటే ఓదయ్యో పాపం అన్లా. అయ్యో అత్తయ్య గారు, ఓ తోరు నన్ను చూడు అందమ్మా అంటే దాన్ని మళ్ళీ చూసి మళ్ళీ తలకాయ వగిలి ఏదోటవ్వాలని. ఆషాఢం పెళ్లి కంటే మరీ బిచ్చగాన్ని చూసినట్టు చూస్తున్నారేంద్ర మనల్ని. అవునరా, మన బతుకు ఇప్పుడు ముష్టోడికి ఎక్కువ కుష్టోడికి తక్కువలా ఉండదు. రే, మీరంటే ఆషాఢం పెళ్లి కొడుకులరా. మీ బతుకులు ఎట్లా తగలండి. కానీ నేను సీనియర్ పెళ్లి కొడుకుని, పైగా కాబోయే తండ్రిని. నన్ను కూడా కంటూ నలుసులాగా ఇంత అలుసుగా చూస్తారా? దారుణంరా. ఇదంతా మీ మూలంగానే వచ్చింది. లేకపోతే నా పిల్లలతో హాయిగా ఉండేవాడిని. ఒరే సినోడా, చూసిన వరా ఇడి స్వార్థం. కొత్తగా పెళ్లైన ఇద్దరి తమ్ముళ్ల జీవితాలు ఇంత చీప్ అయిపోయినాయని బాధపడకుండా వీడి స్వార్థం వీడే చూసుకుంటున్నారా. అరే నడిపోడా, నాకు పెద్దోడి మీద చాలా డౌట్గా ఉన్నదిరా. అసలు మనకీడు అన్నయ్య కాదు, అమ్మకి మొదటి బిడ్డ పుట్టినప్పుడు హాస్పిటల్లో మార్చేసి ఉంటారు. ఈడు చూడు ఎట్ట మాట్లాడుతున్నాడు. దుర్మార్గులారా, నా పుట్టకనే సందేహిస్తున్నారా? నేను హాస్పిటల్లో మారిపోయినంటారా? మరి కాదా? పెద్ద కొడుకు అనేవాడు తండ్రి తర్వాత తండ్రి లాంటోడంట. తమ్ముడికి కష్టం వస్తే కొడుకులకి కష్టం వచ్చినంత విలవిల్లాడిపోతాడు. కాని నువ్వు మేమెట్ట చేస్తే నీకేంది అని నీ పెళ్ళంతో నువ్వు సంతోషంగా ఉండేదాని గురించి ఆలోచిస్తున్నావు. ఒరేయ్, మీరు చూసి కులుకునేంత గొప్పగా యాడుండదురా నా లైఫ్. మీరు ఈ ఆషాఢానికి ఒక్క రోజుకే ఇంత విలవిల్లాడిపోతున్నారు. నీ అమ్మ జీవితం నాకు పెళ్ళైన తర్వాత 1.5 సంవత్సరం రా నాకు ఆషాఢ మాసం. ఆ ఆషాఢం కష్టాలు పడి ఏదో ముక్కి మూలిగి నేను కూడా తండ్రిని అనిపించుకున్న టయానికి మీ ఆషాఢం నా ప్రాణం తీసింది కదరా. అది అర్థం అవుతుందారా మీకు? ఊరికే సోచి చెప్పమాకన్నా. ఇప్పుడు తండ్రి కూడా కాబోతున్నావు కదా. మేం చూడు ఇంకా ముగుళ్ళం కూడా కాల. మా పిల్లల్ని మా నుండి ఆషాఢం పేరుతో దూరం చేసేసా ఇట్లా సతాయిస్తా ఉండరు. అసలు మీ పిల్లలకి మీ మీద లవ్వే లేదురా. ఉండుంటే మిమ్మల్ని ఇంత చీప్ గా చూసేవాళ్ళు కాదు. మీ పిల్లలు వాళ్ళ అమ్మగారి ముందే మిమ్మల్ని చూసి ఎంత చీప్ గా ట్రీట్ చేశారు. ఏదో పక్కింటోళ్ళు వచ్చి వాళ్ళని సైట్ కొడుతున్నట్టు వాళ్ళమ్మతోనే నేను తిట్లు తిట్టించారు. కనీసం వాళ్ళ తాగిన ఎంగిలి కాఫీ కూడా మీరు నోచుకోలేకపోయారు. థూ, మీ బతుకు తగలడా. నన్ను మిడిగుట్లేసుకొని చూడటం కాదురా, మీ పెళ్ళాలు మీకు ఇచ్చే మర్యాద ఇంతే. నీ పెళ్ళ మీద నీ మీద పెద్ద ప్రేమ గురిపించేస్తున్నట్టు ఓ అని ఇది చేయబాక. నీ పెళ్ళాం కూడా నేను ఎట్ట చూసిందో మాకు తెలుసు. రేయ్, గమ్మునే ఉండండి రా. ఏడు పుచ్చేస్తుండదురా. లెక్క నన్ను లెక్క చేయకుండా తిక్క నా కొడుకుని చూసినట్టు చూసింది. నా కుచ్చే కోపానికి ఏం చేద్దాం అనుకున్నా? పెట్టా పెడ సర్దుకుని కాశీకి పోదాం అనుకున్నా. ఏమే కాదు, లెక్క దగ్గరికి పోదాం అనుకుంటున్నా. ఏం చేసేదిరా? ఒక్కగానొక పెళ్ళం, దాని కడుపులో ఒక్కగానొక బిడ్డ. పోయి దాని దగ్గరుండి చూసుకుని రోజు 4 ముచ్చట్లాడాలి, కడుపులో బిడ్డతో 4 మాటలు మాట్లాడాలి అనుకున్నా. చూసిన వరైడు కడుపులో బిడ్డకే ఇంకా రూపురేఖలు వచ్చుంటాయో కూడా తెలీదు. కడుపులో బిడ్డతో మాట్లాడాలనుకున్నాడంట వీడు. ఆ ఫీలింగ్స్ మీకేం తెలుస్తారా? పెళ్ళయి కాపురం కూడా చేయ. అప్పుల గురించి డబ్బుల గురించా? అవును. ఆషాఢంలో ఈ 4 వారాల్లో ప్రతి గురువారం లక్ష్మీదేవికి పూజ చేయాలన్నమాట. లక్ష్మీదేవికి అలా ప్రతి గురువారం పూజ చేస్తే శ్రావణమాసం వచ్చేసరికి మనం బాగా డబ్బులు సంపాదించొచ్చన్నమాట.
ముఖ్యంగా మాలాంటి అప్పులు చేసిన వాళ్ళకి అప్పుల బాధలు తీరాలంటే ఈ పూజలు చెయ్యాలి. అప్పులు పోయి డబ్బులు సంపాదించాలంటే లక్ష్మీదేవిని నమ్ముకోవడం తప్ప మనకి మరో మార్గం లేదు కదా. అసలే మాకు అప్పుల బాధ ఎక్కువైపోయింది. మన గురించి అంటుంది. అర్థమవుతుండది. ముందు ఈ పూజ ఎలా చేయాలో చెప్తాను వినండి. ఈ పూజ మీరు దగ్గరుండి చేయాలి. మామూలుగా అయితే పెళ్లి కాని ఆడపిల్లలు పెళ్లి కోసం, పెళ్లైన ఆడపిల్లలు పిల్లల కోసం, నీలాగా కడుపుతో ఉన్నవాళ్లు మంచి సంతానం కోసం లక్ష్మీదేవిని పూజించుకొని దండం పెట్టుకుంటారు. అమ్మా, ప్రత్యేకంగా పూజలంటే మళ్ళీ డబ్బు ఖర్చు కదా. చూసావా, పెళ్లి చేసుకుని ఆ ఇంటికి పోయింది. అత్తగారి బుద్ధులు కొన్ని కొన్ని అంటుకున్నాయి దీనికి. విన్నావంటే ఏమంటున్నారో నిన్ను? ఇన్నా చెప్తా. ఈ ఆషాఢం పూర్తయిపోని ఒక్కొక్కళ్ళ సంగతి తేలుస్తా. ఇప్పుడు దాని ముఖం చూడలేను కాబట్టి బతికిపోయిండదే. ఇదిగో అమ్మా, ప్రతిదానికి నన్ను మా అత్తగారితో పోల్చుకు. నేను ఆవిడ గారిలా కాదులే, నేను పొదుపు, ఆవిడ పిసినారి. ఎక్కువ పళ్ళు నోరు మాకే. పళ్ళు నొప్పి ఇస్తే మళ్ళీ డాక్టర్ ఖర్చు. ముందు పూజకి ఏమేం కావాలో ఎలా చెయ్యాలో చెప్పు. పూజకి 2 కొత్త మట్టి పిడతలు. ఆ మట్టి పిడతలు ఇంట్లోకి తెచ్చుకునేటప్పుడు అలాగే తెచ్చుకోకూడదు, అరిష్టం. దానిమీద చాక్పీస్తో ఇంటూ మార్కు వేసి తెచ్చుకోవాలి. పైన మూకుళ్ళుండాలి. అవి కొత్తవి 2 తీసుకుని వచ్చేయండమ్మా. సరే, తర్వాత పసుపు కుంకుమ. పూజకు కావలసిన సామానంతా సిద్ధం చెయ్యి. మరి కొబ్బరికాయలెన్ని? కొబ్బరికాయలంటే గుర్తొచ్చింది. మన లక్కమాంబ కడుపుతో ఉంది కదా, దాని ప్రసవం వరకు మనం కొబ్బరికాయలు కొట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. అమ్మయ్యా, కొబ్బరికాయ ఖర్చు మిగిలిపోయినట్టే. ముందు ఇంటిని శుభ్రంగా కడిగేసి పూజ గదిని ఏర్పాటు చేయండి. పిడికెడ పసుపు తీసుకొని దాంతో మనం గణపతిని చేసుకుంటాం కదా, అలాగ చేసుకుంటే అదే మనకి లక్ష్మీదేవి అన్నమాట. అలా లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. మరి ఆ మట్టి పిడతలో? వాటి గురించి కూడా చెప్తాను. ముందు మీరిల్లు శుభ్రం చేయండి. అలాగే అమ్మా. నీ కోడళ్ళొచ్చారు, పొరపాటున చూసేవు. చచ్చునా చూడను. ఇప్పుడు లక్ష్మీదేవిని నా చేత్తో చేసి పెడతా. ఆ తర్వాత చేయాల్సిన తంతులన్నీ మీరు చేద్దురు. ముందు పిడికెడు పసుపు తీసుకొని ముద్ద చేసి లక్ష్మీదేవిని చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మట్టి ముంతలున్నాయి కదా, అవి తీసుకుని శుభ్రంగా కడిగి బొట్లు పెట్టండి. రేయ్, చూస్తారేంద్రా, ముంతలు తీసుకుని పసుపులు రాసి బొట్లు పెట్టండి. ఇవన్నీ ఆడోళ్ళు చేసే పనులమ్మా. చెయ్యరా, ఏమి కాదు. లక్ష్మీదేవికి చేస్తే బాగా డబ్బులొస్తాయి. అమ్మాలక్క, ఇప్పుడు ఆ ప్లేట్లో 2 తమలపాకులు పెట్టి మధ్యలో పసుపు రాసి కుంకుమ పెట్టమ్మా. కొంతమందికి స్కూల్ దగ్గర నుంచి కాపీ కొట్టే అలవాటు పోలేదనుకుంటా. అన్నిట్లోనూ కాపీయే. ఈడెవడు కాపీ కొట్టట్లా. మీ శాస్త్రంలోనే కాదు, ఇక్కడ అందరికీ ఇవన్నీ తెలుసు. ఇప్పుడు బొట్లు పెట్టిన ముంతని ఆ తమలపాకుల మీద పెట్టండి. ఇప్పుడు ఆ ముంతల్లో శుభ్రమైన మంచినీళ్లు పోయండి. ఇప్పుడు కొంచెం పసుపు తీసి ఆ నీళ్లలో వేయండి. ఇప్పుడు ఆ వేప మండలు తీసి అందంగా పెట్టి ముంతల పైన మూకుడు పెట్టి మూసేయండి.
ఇప్పుడు ఆ మూకుళ్ళో నూనె పోసి ఒత్తివేసి వెలిగించండి. ఇప్పుడు దేవుడికి దండం పెట్టుకుని నిష్ఠగా పూజలు చేసుకోండి. అమ్మా, మంత్రాలేవి చెప్పక్కర్లేదా? ప్రత్యేకంగా మంత్రాలేవి చెప్పక్కర్లేదే. దేవుడికి మన మనసులో ఏమనుకుంటున్నామో అది చెప్పి మన కష్టాలు తీరాలని, మనకు కావలసిన అవసరాలేంటో ఆ అమ్మవారికి చెప్పి మామూలుగా అయితే ఈ పాటికి నువ్వన్నట్టే ఏ కిటికీ దగ్గర నక్కి పాము బుస్ కొడుతున్నట్టు బుస్ బుస్మంటూ సైకిల్ చేస్తూ పిలిచేవాడు. కానీ పాపం ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఏ అత్తగారు రాత్రి ముగ్గురు కాళ్ళకి గొలుసులు కట్టి తాళాలేస్తుందంట, కదలడానికి కూడా లేకుండా. అవునా? ఏయ్, నీకెట్టా తెలుసే ఈ విషయం? అంటే పూజలో కూర్చున్నప్పుడు మా ఆయన లెటర్ రాసి నాకు ఇచ్చాడు. ఆ లెటర్ చదివా. అమ్మో, చూసావే గీత మీ అక్క? వీళ్ళు పూజలో కూర్చొని ఉత్తరాల రాయబారం నడుపుతా ఉండారు. భలే కంతిరిదమ్మా మీ అక్క. అవునవును, మా అక్క బాలాజీ చూడ్డానికి అమాయకంగా కనపడతారే గాని సైలెంట్ గా వ్యవహారాలు జరిపిచ్చేస్తున్నారబ్బా. పోనీలే, దీని జీవితానికైనా ఓ లవ్ లెటర్ దొరికింది. మా ఆయన పెళ్లికి ముందు కూడా రాశాడు. నీ మొగుడు నయ్యం, నా మొగుడు ఇంతవరకు ఒక్క ఉత్తరం రాయలేదు. వేస్ట్ ఫెలో. వెళ్ళి అడిగి కడిగి పారేయాలి. ఆ ఇప్పుడెళ్ళి అడుగుతావా నువ్వు? పాపం ముగ్గురు మొగాలు ముగ్గురు ఖైదీలాగా గొలుసులేసుకొని పడుంటారు ఆడ రూమ్ లో. ఐడియా ఏందిరా? మన ఇండియాలో తాళం కప్పలు ఒరిజినల్ తాళాలకైనా ఓపెన్ అవ్వేమో గానే బిజినెస్ కు మాత్రం ఓపెన్ అయిపోతాయి. ఆ చుట్టూరా ఏదైనా పక్క పిన్నిందామో చూడరా. చూడు చూడు. వారిని ఇదేం తాళం కప్పరా? ఇక్కడి నుంచి మనం 4 పిల్లలు పెట్టి తిరిగితే చాలనుకుంటా. దేనికి తాళం చేయక్కర్లా. అవునరా, నీ బ్యాంక్ లాకర్ కూడా ఈ పెన్నీస్ పెట్టి తీసేయచ్చు. ఒరే, నువ్వు గమ్మునుండ్రా స్వామి. ముందు ఈ రూమ్ నుంచి బయటకు పోయి మన పిల్లల్ని పలకరిద్దాం. పద పద పద. నీకేం తెలియదు, నువ్వు గమ్మునుండు, నేను పిలుస్తాను. చూడు గీత. తప్పు కళ్ళు పోతాయి. నా పెళ్ళం లే. ఏమో మీరెందేడా? ఏందమ్మా, ఏంది అరుపులో? చూడర్రా, రాత్రి మీ ఆషాఢం పిల్లలు మీ అమ్మని చంపేయాలని చూస్తున్నారు. హలో, ఎవరు ఎవరిని చంపేయాలనుకున్నారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వే నన్ను చంపేయాలని చూస్తున్నావు. రాత్రి కావాలనే నా గదిలోకి వచ్చి మీ మొహం చూపించుండరు. అసలు మీరు అర్ధరాత్రి పూట నా గదిలోకి ఎందుకు వచ్చిండారే? నన్ను చంపేయాలనే కదా. ఏందమ్మా, రాత్రి వీళ్ళు మన గదిలోకి వచ్చినారా? ఏం తెలియనట్టు నాటకాలు ఆడబాకండ్రా. మీరు కూడా మీ పెళ్ళాలతో కలిసి నన్ను చంపేయాలనుకుని ఉండారు. గమ్మునే ఉండమ్మా, కన్న తల్లిని ఎవరైనా చంపేయాలనుకుంటారా? రేయ్, చెప్పరా. పాపం మీ అమ్మగారికి ఏదో ఇబ్బంది ఉన్నట్టుంది, డాక్టర్ చూపించండి అయ్యా. అంటే అమ్మో, అంటే ఏంది? నాకు పిచ్చెక్కింది అని అంటారా? మరేంటి, మా కూతుళ్ళు మీ గదిలోకి రావడం ఏంటి, మిమ్మల్ని చంపాలనుకోవడం ఏంటి? అవును, ఓషడలు కోడలు ముఖం చూస్తే అత్తగారికి ఆయుక్షణ అనారోగ్యం అన్నారు కదా. ఇది నా ఆయుష్ తీసి చంపేయాలని చూస్తుండది.
నిన్న పొద్దున్న గడప దగ్గర ఎదురుపడ్డది. కాలి పొట్ట వేలు పగిలిపోయింది. అద్దరేసి పడుకున్నప్పుడు నా గదిలోకి వచ్చింది. వీళ్ళ మొక్కలు చూసిన నెత్తిన పెక్కుబడి తలకై పగిలిపోయింది. ఎట్టగొట్ట నన్ను చంపేసి నా ఆస్తంతా కాజేయాలని చూస్తా ఉండారు. కలగన్నారా ఏంటి మీరు? అవునవును, ఖచ్చితంగా అది కలే అయి ఉంటది. పాపం అత్తగారు మా ముగ్గురు కోడల్ని బాగా మిస్ అవుతున్నట్టున్నారు. పాపం అదే ఆలోచిస్తూ పడుకుని ఉంటారా? కల్లో మేము వచ్చుంటాం. ఆ కళ నిజమనుకుని పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. ఏం లక్కమాంబక్క? అదే, అవునవును, అంతే అయి ఉంటది. అంతే, ఖచ్చితంగా కలే. మనం ఎందుకు పోతాం అసలు? రే, రాత్రి మనం వాడికి పోయినప్పుడు ఆడ రూమ్ లో వీళ్ళు లేరు అంటే వీళ్ళు ఖచ్చితంగా మన రూమ్ కి వచ్చుంటారా? అవునవును. రేయ్ అబ్బో, మీరెందురా గుసగుసలాడుకుంటా ఉన్నారు? మీ పథకం ఫలించలేదని బాధపడతా ఉండారా మీరు? అయ్యో ఏందమ్మా అట్ట అంటా ఉండవా? నీ కల్లో కోడలు కనపడితేనే తలకాయ అట్టెట్ట పగిలిపోయిందా అని డిస్కస్ చేసుకుంటా ఉండవా? పట్టినవరా లా పాయింట్. వీళ్ళు నిజంగానే నా కల్లోకి వచ్చుంటే తలకాయ పగిలిపోయినట్టు కలొచ్చుండాలా. నిజంగానే తలెందుకు పగిలిద్ది? అప్పుడు ఏం అర్థం? వీళ్ళు నిజంగానే వచ్చుండాలి. నిజంగానే నా తలకాయ పగిలిండాది. ఏందే, మీరు నిజంగానే వచ్చినారా మా రూమ్ కి? మా అమ్మని చూసినారా? మా ఇంట వంట అలాంటి బుద్ధులు లేవు. పైగా ఆడపిల్లలం, మేమెందుకు వచ్చుంటాం?